యూసుఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో కొత్త కోర్సులను ప్రారంభించారు ఎంపీ బీబీ పాటిల్. నిరుద్యోగులకు ఈ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో రాణించి ఉపాధి పొందొచ్చన్నారు. యువతకు నిమ్స్ మే బంగారు బాటలు వేస్తుందన్నారు ఎంపీ బీబీ పాటిల్. యూసుఫ్గూడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ లో పలు కోర్సుల్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది వేలాది మంది నిరుద్యోగులు స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్చుకుని ఉపాధి పొందుతున్నారన్నారు. MSMEs need to adopt new technologies in order to sustain and reach the global market. But technologically, advancement is pervading all streams of activities. There is a wide urban-rural divide in this state with respect to computable skill competencies. Rural agriculturist is not able to realize the economic benefit and business profit entailing advanced technology usages. తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిమ్స్ మేతో ఎంఓయూ కుదుర్చుకుని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహిస్తుందన్నారు. జిల్లాల నుంచి వచ్చిన ఎస్సీ నిరుద్యోగులకు ఫీజు లేకుండానే వసతి భోజన సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. టీఎస్సీసీడీసీ వైస్ చైర్మన్ లచ్చిరామ్ బుక్యా ఈ కార్పొరేషన్ నుంచి ఇప్పటికే 600 మంది ఉద్యోగాలు చేస్తున్నట్టు చెప్పారు. క్యాంప్స్ లో నాకు తెలిసింది ఏంటంటే చాలా మందికి అసలు ఎస్సీ కార్పొరేషన్ ఉంది, ఇలాంటి కోర్సెస్ చేస్తున్నారు అనేది చాలా మందికి తెలియట్లేదు. సో మేము ఈ మొబిలైజేషన్ క్యాంప్స్ ఏంటంటే మేము ఒక చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీగా తీసుకున్నాం ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అనేది. సో ఎందుకు అంటే ఒకటి ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. బెనిఫిషరీకి మనము హెల్ప్ చేయగలగాలి, వాళ్ళకి కావాల్సిన అంటే స్కిల్స్ కావాలి, ప్లస్ మార్కెట్ వయబిలిటీ కూడా స్టడీ చేసుకునేది కెపాసిటీ కావాలి, అండ్ దెన్ హీ హ్యాస్ టు ఫర్దర్ గ్రో ఫర్దర్. సో అలాంటి స్కిల్స్ అన్ని వీళ్ళకి కావాలంటే ముందు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. నిమ్స్ మేలో ఇవాల్టి నుంచి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అందుబాటులోకి వచ్చాయి.